నీలా జీవితంలో దెబ్బతిన్న ఎంతోమంది అమ్మాయిలకి నువ్వు ఇన్స్పిరేషన్ అవ్వాలి, మార్గదర్శివై వాళ్ళకి నువ్వు దారి చూపించాలి. వస్తుందో రాదో తెలియని శిరీష కోసం అనవసరంగా ప్రయాసపడి అందరి దృష్టిలో బ్యాడ్ అవుతున్నావేమోనని నాకనిపిస్తోందమ్మా. అంకుల్, మీరేనా ఇలా మాట్లాడుతుంది? నేను నానమ్మకి తోడవుతాను. నేను నానమ్మ చెప్పినట్టే వింటాను. నానమ్మ పెట్టిందే తింటాను. నానమ్మకు నచ్చినట్టే ఉంటా. నువ్విలా ఏడుపు కొట్టు మొహం పెట్టుకుని కూర్చుంటే ఇష్టపడి పెళ్లి చేసుకుంటున్నావని ఎవ్వరూ అనుకోరు. సో కాస్త నువ్వు నవ్వు మొహం పెట్టుకుని సంతోషంగా ఉన్నట్టు నటించు. ఇంకా చూస్తూ కూర్చున్నావంటే లేవే రా. చక్రవర్తిని పెళ్లి కొడుకుని చేశారా? చేశాం. మీరు లోపలికి రండి. అలాగే వదినా. ఇక్కడున్నారా? ఈ రోజే మా వాడిని పెళ్లి కొడుకుని చేస్తున్నాం. మీరు పెళ్లికి తప్పకుండా రావాలి, సరేనా? ఏమండి, వాళ్ళని ఎవరినో పెళ్లికి రమ్మని ఆహ్వానిస్తున్నారు, కానీ మన వాడు పెళ్లి కొడుకు రెడీ అవనని మొండికేస్తున్నాడండి. నేను తర్వాత కాల్ చేస్తాను. సరే, వాడెక్కడున్నాడు? పైన ఉన్నాడండి. పద. ఏరా, గేమ్స్ ఆడుతున్నావా? యా, క్యాండీ క్రష్ ఆడుతున్నాను. క్యాండీ క్రష్ కాదురా, మమ్మల్ని క్రష్ చేస్తున్నావు. ఓ షట్, అవుట్ అయిపోయింది. షట్ అప్. డాడీ, ఎందుకంత కోపడుతున్నారు? లేదంటే నీ తింగర పనులకు పొగడ్తలతో ముంచెత్తాలా? అసలు ఎందుకురా పెళ్లి కొడుకుని చేపించుకోనని మొండికేస్తున్నావట? ఎందుకంటే శైలజ్తో కలిసి పెళ్లి కొడుకు అవ్వాలనేది నా కోరిక. అది ఎలా సాధ్యంరా? సింపుల్ డాడీ, మనం వాళ్ళింటికి వెళ్ళినా పర్వాలేదు, లేదా శైలజ ఇక్కడికి వచ్చినా ఓకే. ఒరే తింగర్ నా కొడక, పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని చేసేటప్పుడు ఒకే చోట చేపించర్రా, అది పద్ధతి కాదు. పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని ఒకే చోట కూర్చోబెట్టి పెళ్లి చేయొచ్చు గాని పెళ్లి కొడుకుని చేసేటప్పుడు మాత్రం పక్కనుంచుకోకపోవడం ఏంటి? ఐ డోంట్ నో డాడీ, మీరేం చేస్తారో నాకు తెలీదు. శైలజని నన్ను పక్కపక్కన కూర్చోబెట్టి నన్ను పెళ్లి కొడుకుని చేస్తేనే నేను చేపించుకుంటాను. రేయ్ తలతిక్క నా కొడక, సిద్ధాంతి పెట్టిన ముహూర్తం దాటిపోకముందే నువ్వు పెళ్లి కొడుకు కాలేదనుకో, నీ తలరాతే మారిపోతుంది. నీదే అని కలగంటున్న నీ పెళ్ళాం వేరే ఓడిదైపోతుంది. నీ ఇష్టం. నో 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 డాడీ, నో, అలా జరగడానికి వీల్లేదు. శైలు, శైలు నాది. మరైతే పెళ్లి కొడుకు అవుదుగాని రా నాన్న. రమ్మని ఇంత చిన్నగా అంటవేటమ్మా, పదా. రేయ్ మెంటల్ నా కొడక, మెంటల్ హాస్పిటల్ నుంచి వచ్చిన పిచ్చోళ్ళగా ఈ పిచ్చి గడ్డమేదిరా? ముందు నీట్ గా షేవ్ చేయించుకోపో. నో 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 డాడ్, నో, ఇది ఫ్యాషన్, యు నో, యు కెన్ అండర్స్టాండ్ దిస్. ఎక్స్క్యూజ్ మీ అమ్మా, పదా. అబ్బా, ఈ తింగరోడుతో పళ్ళకి చచ్చిపోతున్నాను. మనసారా ప్రేమే పెంచి ప్రియమారా నిన్నే పంచి, నేనంటే నువ్వనిపించి నువ్వులే కాలేననిపించి, మాటైనా చెప్పకుండా మాయమైన ప్రేమ వరమల్లే నాకే అంది, మమతేదో నాపై చింది, మరుపుల్లో నేనే ఉంటే మబ్బుల్లో మెరుపైనావే, ఏ చోట ఉన్నావమ్మ ఎండమావి ప్రేమ. I love you, I love you.
తీరని వలపై ఎదురయ్యావే, తలవని తలపై విడిపోయావే, కలలోనైనా తలచవు నన్ను, మరపే నీకు సాధన, తలపులనైనా మరపుకు రావు, మనసే నాకు వేదన. I love you, I love you. అబ్బా ఎంత అందంగా ఉన్నావే. నిన్ను చూస్తూ ఉంటే జలసిగా ఉంది. నాకు పెళ్లి ఎప్పుడెప్పుడు చేసుకోవాలా అని, ఇలా పెళ్లి కూతుర్ని చేయించుకోవాలా అని చాలా చాలా కోరికగా ఉంది. నిజానికి పెళ్లి చేసుకుని త్వరగా నువ్వు చస్తే వెంటనే చక్రితో సెటిల్ అవ్వాలని నా మనసు ఉవ్విళ్ళూరుతుంది. పెళ్లి చేసుకుని వెంటనే చచ్చిపోవా ప్లీజ్? సిగ్గుపడుతున్నావా? నీ కొడుక్కి పెళ్లి కళొచ్చేసిందే గీత. చూడెలా మురిసిపోతున్నాడో. ఎంతైనా సొంత మరదలతో పెళ్లి కదా, ఆ మాత్రం సంతోషం ఉంటుందిలే. మరి సంతోషం అది ఎప్పుడూ నాకు దూరం అయింది. ఒక దేవతకు అర్పించిన ఫలాన్ని మరో దేవతకు నైవేద్యంగా పెట్టడం తప్పని పెట్టేవాళ్లకు అనిపించకున్నా ఆ ఫలానికి మాత్రం తెలుస్తుంది. కానీ అది తెలిసి బాధపడడం తప్ప ఆ తప్పును ఆపే శక్తి తనకు లేదు. ఇప్పుడు నాది అదే పరిస్థితి. పెళ్లి కూతురు మొహన్లు సిగ్గు మొగ్గలేస్తుంది చూడండి. కోడలిగా రాబోయే ఇంట్లోని పెళ్లి కూతురుగా అడుగు పెట్టేస్తున్నావు. ఏం అదృష్టమేనిది. ఇది అదృష్టమేనా? బావ పక్కన కూర్చుని ఆయన కళ్ళల్లోకి చూస్తూ పెళ్లి కూతురుగా రెడీ అవుతుంటే నువ్వన్నట్లు నిజంగానే అది అదృష్టం అవుతుంది. ఆ పంచేయమ్మా ప్లీజ్. ఎంచక్క బావని పెళ్లి కొడుకుని చేస్తుంటే చూడాలనుంది. అలా చేయటం తప్పమ్మా. తప్పని కూర్చుంటే బావ పెళ్లి కొడుకు అయ్యే అవకాశం మళ్ళీ మళ్ళీ వస్తుందా? అలా బావని చూడ్డానికి వీలవుతుందా? నువ్వైనా చెప్పమ్మా. ఎందుకు వీలవదే? ఫోటోలు వీడియోలు లేవు? వాటిని చూస్తూ జీవితాంతం గడిపేదిగానిలే. ఇప్పుడు మాత్రం సరిగా కూర్చో. హారిక గ్రూప్ ఫోటో తీ. నవ్వరా. వదినా ఇంకా రెడీ అవ్వలేదా? నేను ఎప్పుడూ రెడీ అయిపోయాను. కరెక్ట్ టైంకి వచ్చావమ్మా. మా అందరినీ కలిపి ఒక ఫోటో తీ.
మహాలక్ష్మి, నీ అదృష్టమే అదృష్టమే. ఈ బామ్మగారి చేతుల మీదుగా 100 పెళ్లిళ్ళు జరిగాయి. బామ్మగారి ఆశీస్సులు అందుకున్న ప్రతి జంట ఈ రోజు పిల్లా పాపలతో హాయిగా కాపురం చేసుకుంటున్నారు. అవునా? అవునా అంత చిన్నగా అడుగుతావేంటే? పెళ్ళైన జంటలు ఎక్కడెక్కడి నుంచి వచ్చి మరీ బామ్మగారి ఆశీస్సులు తీసుకుంటారు తెలుసా? అలాగా? అయితే ఇంకోసారి ఆశీర్వాదం తీసుకుంటాను. బామ్మగారు ఇలా రండి రండి రండి, మమ్మల్ని మళ్ళీ ఆశీర్వదించండి. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. కళ్యాణం ఏంటో అయిపోయింది, ఆ తర్వాత దాని గురించి దీవించండి. అలాగే. దీర్ఘ సుమంగళి భవ. బాగుంది బాగుంది, ఆ తర్వాత గురించి కూడా ఆశీర్వదించండి. ఇంకా ఇంకా అంటే ఇంకేం ఆశీర్వదించాలి? బామ్మగారికి తెలుసులే అత్తయ్య, మీరు ఆశీర్వదించండి బామ్మ. పిల్ల పాపలతో, కొడుకు కోడలితో, అల్లుడు కూతురుతో 10 కాలాల పాటు సంతోషంగా వర్తిల్లండి. నువ్వు సూపర్ బామ్మ. ఏ హారిక, బామ్మతో ఒక ఫోటో తీ. వచ్చి తీ. నమస్తే మేడం. అదే నేను చెప్పిన శైలజ. దాని పెళ్ళైతే అది చస్తుందో లేదో తెలీదు. ఒకవేళ చచ్చినా ఆలస్యంగా చస్తే నేను తట్టుకోలేను. నా చక్రికి దూరంగా ఒక్క క్షణం కూడా ఉండలేను. సో పెళ్ళైన మరుక్షణమే దాన్ని షూట్ చేసి పారే. ఇది జస్ట్ అడ్వాన్స్ మాత్రమే. పనైపోగానే దీనికి 10 రెట్లు నీ అకౌంట్లో చేరిపోతాయి. కానీ ఒక్కటి మాత్రం గుర్తుంచుకో, ఈ ప్లానింగ్ నీకు నాకు తప్ప మూడో వ్యక్తికి తెలియకూడదు. చివరికి మా మమ్మీకి కూడా. అర్థమైందా? షూర్ మేడం. చూడు, ఏ ఆటంకం లేకుండా నీ చావు కూడా అలాగే జరిగిపోవాలి. నా బంగారు తల్లి ఎంత బాగుందో, నా దిష్టే తగిలేలాగా ఉంది.
తల్లి దైవంతో సమానం అంటారు. ఈ తల్లి ఆశీస్సులతో జరుగుతున్న పెళ్ళది. ఆపటం నీ తరం కాదు కాబట్టి పెళ్లి ఆపాలనే పిచ్చి ప్రయత్నాలు మానుకుంటే పెళ్లి చూసే అదృష్టమైనా దక్కుతుంది. పెళ్లి భోజనం చేసే అవకాశం కూడా ఉంటుంది. ఈ పెళ్లి జరిగితే పడేవి 3 ముళ్ళు కాదు, 3 జీవితాలకు ఉచ్చుముడులు. ఏ ఉచ్చు ఎప్పుడైనా బిగుసుకొని ఏ ప్రాణం ఎలా అయినా బలైపోవచ్చు. భగవంతుడా, ఈ ఘోరాన్ని ఆపు, లేదా దీన్ని ఆపే శక్తి నాకైనా ఇవ్వు ప్లీజ్. నమస్కారం అండి. నమస్తే. కార్తీక్ ఎక్కడికి వెళ్ళినట్టు ఇంకా రాలేదంటే?